ఆ రెండు పార్టీల్లోనూ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్ కి చేరింది. సర్వే ఆధారంగా కాంగ్రెస్ 3 మెన్ కమిటీ ఆధారంగా బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేయనున్నాయి. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించి బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగిపోయాయి. అయితే ప్రచారంలో మాత్రం 3 పార్టీలు దూసుకుపోతున్నాయి. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చివరి అంకానికి చేరింది. సర్వే ఆధారంగా 3 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. ఢిల్లీలో సోమవారం జరగనున్న స్క్రీనింగ్ కమిటీకి డీటెయిల్స్ పంపనుంది పీసీసీ. రాష్ట్ర నాయకత్వం నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లను ఫైనల్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను కూడా టికెట్ రేసులో ఉన్నా అంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. సోమవారం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే బీజేపీ కూడా ఇప్పటికే అభ్యర్థి ఎంపిక కోసం 3 మెన్ కమిటీని వేసింది. ఈ కమిటీ జూబ్లీహిల్స్ నేతల అభిప్రాయాలను సేకరించింది. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు బీజేపీ నేతలు.